ఎన్నికల వేళ కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం దేవేగౌడకు మాత్రమే సాధ్యమైంది. జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయంగా సుస్థిర స్థానాన్ని దక్కించుకోవడంలోనూ దేవేగౌడ చకచకా పావులు కదిపేశారు. అయితే ఈసారి మనవణ్ణి తుముకూరు నుంచి రంగంలోకి దింపి సమరానికి సై అన్నారు దేవేగౌడ. కర్ణాటక గడ్డపై దేవేగౌడ రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. గౌడ సామాజిక వర్గానికి చెందిన దేవేగౌడ రాజకీయ ప్రస్థానానికి హసన్ వేదికగా నిలిచింది. ఈసారి వ్యూహాత్మకంగా దేవేగౌడ మనవడు ప్రజ్వల్ను ఎంపీ అభ్యర్థిగా గెలిపించి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కొడుకు ప్రజ్వల్కు అవకాశం దక్కేలా ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఫలించకపోవడంతో ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి దేవేగౌడ పోటీ చేస్తారన్న భావంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మంజు మర్యాదపూర్వకంగా తప్పుకున్నారు. ఒక్కసారిగా ఎంపీ అభ్యర్థిగా దేవేగౌడ మనవడు తెరపైకి రావడంతో సంకీర్ణ ప్రభుత్వంలో ఇమడలేనంటూ పార్టీ కండువా మార్చేశారు మంజు. కుమారస్వామి కొడుకు నిఖిల్ జేడీఎస్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి లేకపోవడంతో సుమలతకు మద్దతు ఇచ్చింది. 1960లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత మళ్లీ అదే రీతిలో ఇక్కడి నుంచి స్వతంత్రులు గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు సుమలత గెలిస్తే చరిత్ర రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవణ్ణ మంత్రిగా కొనసాగుతూ వచ్చారు. మరోవైపు రేవణ్ణ భార్య కూడా పంచాయతీ సభ్యురాలిగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. సీఎం కుమారస్వామి భార్య రామ్నగర్ ఎమ్మెల్యేగా, మాండ్య నుంచి నిఖిల్, హసన్ నుంచి ప్రజ్వల్ ఇలా కుటుంబ సభ్యులను రాజకీయ అరంగేట్రం చేయించి జాతీయ స్థాయి రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంలో దేవేగౌడ ప్రముఖ పాత్ర పోషించారు. మొదట దేవేగౌడ బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా బెంగళూరు ఉత్తరం కంటే తుమకూరు అయితే సురక్షితమన్న నిర్ణయానికి వచ్చారు. హసన్లో తిరుగుబాటు లేవనెత్తి కాంగ్రెస్ నేత అరకలగూడు మంజును కూడా బుజ్జగించే ప్రయత్నాల్లో దళపతి నిమగ్నమై ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. తుమకూరులో పోటీ చేస్తే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని దేవేగౌడ అంచనా వేస్తున్నారు. ఈ తాజా అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలియదు గాని దేవేగౌడ పోటీ చేసే నియోజకవర్గం పైన మాత్రం గత వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు మండియా ప్రాంతం నుంచి నిఖిల్ గౌడని అభ్యర్థిగా నిలబెట్టారు. నిఖిల్ గౌడకు పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత పోటీ చేస్తున్నారు. సుమలతకు బీజేపీ మద్దతు పలుకుతున్నారు. ఇదే పరిస్థితుల్లో హాసన్ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రజ్వల్ రేవణ్ణకు పోటీగా మంజు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో ఆయన బీజేపీ టికెట్ పుచ్చుకొని ఈ 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇటువంటి మార్పులు జరిగినటువంటి ఈ రాజకీయాల్లో ఏం జరగబోతుందనేది వేచి చూడాల్సిందే.